ఈరోజు టిఫిన్తో పాటే వంట కూడా స్టార్ట్ చేసేసాను. ముందైతే బియ్యం కడిగి పెట్టేసి ఎగ్ కూడా పొయ్యి మీద వేసాను. టిఫిన్కి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఉప్మా వేసి చాలా రోజులైంది కదా అని ఈరోజైతే ఉప్మా వేస్తున్నాను. పిల్లలకి బాటిల్లో కూడా నీళ్లు పట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. మా బాబు ఫ్రెష్ అవుతున్నాడు. వాడు ఫ్రెష్ అయ్యే లోపల ఈ ఉప్మా రెడీ అయిపోతే వాడు పెట్టించేసి మిగిలిన పని కూడా చేసుకుంటాను. ఎప్పటి నుంచో వీళ్ళు కరివేపాకు రైస్ క్యారేజ్లో పెట్టమంటున్నారు. ఇంట్లో చేస్తున్నా కానీ క్యారేజ్లో పెట్టట్లేదు. ఈరోజు లంచ్ బాక్స్లో పెడతానులే అని చెప్పాను. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి, పక్కన పెట్టేసి ఇంకా హాట్ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఏదైనా ఒక పని చేద్దామని మనం అనుకున్నప్పుడు ఎవరికి చెప్పకూడదంట, ఎవరికైనా చెప్తే జరగదని అంటూ ఉంటారు. నేను ఎవరికి చెప్పకపోయినా జరగదు. ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకుంటాను కానీ అది అసలు జరగదు. ఈరోజు కూడా ఏదో చేద్దాం అనుకున్నాను కానీ అది అలా ఆగిపోయింది. సరే ఈ పని అయితే చేసుకుంటున్నాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. అది అయిపోగానే మా బాబు పెట్టించాను. హాట్ వాటర్ కూడా కాగిపోయినాయి. ఈలోపు వాడు టిఫిన్ పెట్టించేసిన తర్వాత హాట్ వాటర్ అయితే ఇంకా గ్లాసులో పోసి పక్కన పెట్టాను. లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ చేయమన్నారు కదా, ముందుగానే కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. దాన్ని ఇలా వేయించుకున్నాను. దాన్ని కూడా పొడి పట్టేసుకొని పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడైతే రైస్ కలుపుతున్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టడానికి కోసం ఇదైతే కలిపేసాను. ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ నాన్న కూడా క్యారేజ్ పెట్టేశాను.